లక్ష్మయ్య, నీ భార్య చచ్చిపోయినప్పుడు నీ చేతిలో పైసా లేకపోతే అమ్మ దగ్గరుండి తను ఖర్చు చేసి ఘనంగా ఉత్తరకేలు జరిపించింది. అటువంటి అమ్మని నీ భార్య చేరుకున్న చోటుకే పంపేయాలని ప్రయత్నిస్తున్నావా లక్ష్మయ్య? ఇది నీకు న్యాయమా? సింహాద్రి, అప్పుల వాళ్ళు నీ ఇంటి మీద పడి నువ్వు అన్నం వండుకునే గిన్నెలతో సహా తీసుకెళ్లిపోతుంటే అమ్మ అడ్డుపడి నీ 15,000 రూపాయల బాకీ తను తీర్చింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆ బాకీ కింద నీ జీతంలో 1 రూపాయి తగ్గించలేదు. ఆ రోజు నీ మానం కాపాడిన మనిషి ప్రాణానికి ఎసరు పెడతావా? ఇది నీకు ధర్మమా సింహాద్రి? యేసు, మా చిన్న తమ్ముడు పుట్టిన వారం రోజులకి నీకు కొడుకు పుట్టాడని, ప్రసవంలో నీ భార్యకు జబ్బు చేసి తల్లిపాలు బిడ్డకు పనికిరామంటే అమ్మ తన చనుపాలని బిడ్డకు తాగించి కొడిగడుతున్న ఆ పసివాడి ప్రాణాలు నిలిపిందని నాతో ఎన్నోసార్లు చెప్పాం. అది ఇప్పుడు మర్చిపోయా యేసు? నీ బిడ్డని బ్రతికించిన అమ్మను చంపేయాలని చూస్తున్నావా? ఇది నీకు న్యాయమా యేసు? ఓడలు దిగిన ఓ పచ్చటి చెట్టు హుందాగా నిలిచి ఉంటేనే ఆ చెట్టు నీడన మనం చల్లగా బ్రతకగలం. కానీ ఆ చెట్టును కొట్టి పొయ్యిలో పెడితే ఓ 10 రోజులు వంట చేసుకోగలమేమో, కానీ జీవితాంతం ఎర్రటి ఎండమంటని భరించాల్సి వస్తుంది. మీరు ఈ సమాపేరని తెలిస్తేనే కానీ అమ్మ ప్రాణం కుదుటపడదు. గొడితో పోయేదానికి గొడ్డలెందుకు? మీరు ఈ స్ట్రైక్ మానేసి నాతో రండి. అమ్మతో చల్లటి మాట చెప్పండి. మీ అందరి కోరికలు తీర్చే మార్గం నేను ఆలోచిస్తాను. రండి బాబు, నేను వస్తాను.